సరే, నా వెనక కనిపిస్తున్న ఫోటో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్ ఏరియాకి వెళ్ళి విజిట్ చేసి రోడ్డు మీద నడుస్తూ వచ్చి ఒక పోస్ట్ చేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారన్న దాని గురించి మీరు మాట్లాడండి అని నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. దాని గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇదేనో ఆయన రోడ్డు మీద నడుస్తూ ఫోటోలు షేర్ చేశారు. ఫోటోలు షేర్ చేసి ఆయన ఇది ఈ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చదువుతున్నా, దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఆయన ఏం పోస్ట్ చేశారు చదువుతున్నా. Yesterday I have visited the PM Janman Road stretch between Onuru and Nandigaruvu in Paderu district. నిన్న అంటే తెలుగులో చదువుతున్నా, ఇంగ్లీష్ అని తెలుగులో చదివి చెప్తా. నిన్న పిఎం జన్మాన్ రోడ్ స్ట్రెచ్ ఓనూరు నందిగరువు మధ్యలో పాడేరు జిల్లాలో ఉన్న దాని మీదకి నేను వెళ్ళాను అన్నాడు. ఓకే, ఈ పిఎం జన్మాన్ రోడ్ స్ట్రెచ్ అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది. పిఎం జన్మాన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ట్రైబల్ ఏరియాస్కి రోడ్లు వేయడానికి ఒక స్కీమ్ ఉందన్నమాట. ఆ స్కీమ్ మీద వేసిన రోడ్డు, నేను దానికి వెళ్ళాను అని అతని ఉద్దేశం. ఇంకేమన్నాడు, డీప్ రిమోట్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ని కనెక్ట్ చేస్తున్న దాన్ని చూసి నేను సంతోషపడ్డాను. చాలా కుటుంబాలకి పీవీటీజీ కమ్యూనిటీస్కి అంటే రిమోట్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ని వాళ్ళు పీవీటీజీ కమ్యూనిటీస్ని లైఫ్ లైన్, హెల్త్ కేరు, ఎడ్యుకేషను, లైవ్లీహుడ్, ఎసెన్షియల్ సర్వీసెస్కి లైఫ్ లైన్ లాంటి వీటికి లైఫ్ లైన్ లాంటిది రోడ్లు అనేవి. సో ఈ పీవీటీసీ కమ్యూనిటీస్కి అని పోస్ట్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద విపరీతమైనటువంటి క్రెడిట్ ఇచ్చాడు. విపరీతమైన క్రెడిట్. నేనేమంటా అంటే నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉండిద్ది 100%. అంటే నరేంద్ర మోడీ గారిది సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉండిద్ది. అది ఇప్పుడు ఈ జన్మాన్, పిఎం జన్మాన్ అదొక కొత్త స్కీమ్ కాదు. అది 25 సంవత్సరాల నుంచి వస్తున్న స్కీమ్. అది ట్రైబల్ ఏరియాస్లో రోడ్ వేయండి అని కేంద్ర ప్రభుత్వం కొద్దిగా గ్రాంట్ ఇచ్చేది. మన రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాంతో రోడ్లు వేయాలి. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్ని అండర్మైన్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్లానింగ్ని అండర్మైన్ చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు, ఎంఆర్ఓలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు, వీళ్ళందరూ క్రెడిట్ని తీసేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని చెప్పి క్రెడిట్ మొత్తం వాళ్ళ అకౌంట్లో వేయడం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందంటే మనం కట్టిన ట్యాక్సే కదా మనకి ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కొన్ని స్కీములు పెట్టి రాష్ట్రాలకి, ట్రైబల్కి, ఏరియాకి సరే స్కీమ్ పెట్టారు. అదే చెప్తున్నా, అది నరేంద్ర మోడీ గారు కొత్త పేరు మాత్రం మార్చారు. బట్ దట్ ఈస్ ఓల్డ్ స్కీమ్. 25 సంవత్సరాల నుంచి వస్తున్న స్కీమ్. ఇప్పుడు నేను ఈ పోస్టుల అబ్జెక్షన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేసిన దాంట్లో క్రెడిట్ మొత్తం నరేంద్ర మోడీ గారికి ఇవ్వటానికి ట్రై చేశారు ఈ రోడ్లు వేయటంలో. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ షేరు, మన అధికారులు, మన వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్, మన అక్కడ లోకల్ పంచాయతీ డిపార్ట్మెంటు ఇవేమి లేవు. మొత్తం నరేంద్ర మోడీ గారు వచ్చి రోడ్లు వేసిపోయారు అన్నట్టుగా రాశాడు అనమాట. అది విషయం. చదువుతున్నా చూడండి. With the continued support of Government of India under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, our state has been able to take a large-scale connectivity in works in tribal regions. Through PM Janman and other central schemes, 1,069 kilometers of roads are being developed to connect 655 habitations with an investment of 1,005 crore. 1000 కోట్లు ఇచ్చాడట నరేంద్ర మోడీ గారు. అందుకని 1069 కిలోల రోడ్లు వేశారట. అని మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తేనే వేసారా? మన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఓకే, ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అలయన్స్ we are able to work together to bring meaningful development to the most remote parts of our state. This collaborative effort between the center and the state has made it possible to connect many previously unconnected habitations, bring our tribal communities closer to opportunities and progress.
మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఇప్పుడు 4 సార్లు రాశాడు నరేంద్ర మోడీ పేరు, ఫర్ హిజ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ట్రైబల్ వెల్ఫేర్. అండ్ లాస్ట్ లైన్లో టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిజ్ విజన్ లీడర్షిప్. అంటే ఆయన రాసిన పోస్ట్లో ఎక్కడో లాస్ట్ని చంద్రబాబు నాయుడు పేరు రాశాడు, మొత్తం కూడా నరేంద్ర మోడీ ని పొగుడుతూ రాశాడు ఆ పోస్ట్ మొత్తం. కానీ ఒక స్టేట్ రోడ్డు డెవలప్ చేయాలంటే కేంద్రం డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఇక్కడ విజన్ మొత్తం కూడా ప్లానింగ్, విజన్, ఎగ్జిక్యూషన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్లు చేస్తాయి. క్రెడిట్ స్టేట్లకు రావాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధికి క్రెడిట్ని మొత్తం తీసుకెళ్ళి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి బుట్టలో వేస్తే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని తక్కువ చేస్తున్నారా అని ఒక ఆలోచన. మోరోవర్ ట్రైబల్ ఏరియాస్ గురించి అంత మాట్లాడారు వీళ్ళు, ఇంత ట్రైబల్ ఏరియాస్ గురించి ఇంత మాట్లాడారు కదా. అసలు గతంలో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ పెడితే అందరికంటే ముందు ఓటేసింది వీళ్ళే, టీడీపీ, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఏం బిల్స్ పెట్టారు? ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023, మోస్ట్ క్రిటిసైజ్డ్ ట్రైబల్ లా, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఈ బిల్లు చేంజ్ చేశారు. ఏమని మార్చారు? దాంట్లో రోడ్లు, మైనింగు, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎనర్జీ ప్రాజెక్ట్స్ లాంటివి ఆ ట్రైబల్స్ యొక్క పర్మిషన్ లేకుండా బలవంతంగా మీరు చేయొచ్చు అని పెట్టారు. గతంలో ఇవన్నీ చేయాలంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇది పెట్టింది ఎవరు? యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు పెట్టారు. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని మీరు బలవంతంగా ఫారెస్ట్లు ట్రైబల్ కూడా మీరు విలువ ఇవ్వాలి. బలవంతంగా ట్రైబల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టుల పేరుతో, రోడ్ల పేరుతోటి వాళ్ళ ఇళ్ళ మీద నుంచి మీరు రోడ్లు వేయటానికి లేదు, వాళ్ళకు కూడా విలువ ఉండాలని చెప్పి ఒక బిల్లు పెట్టారు మన్మోహన్ సింగ్ గారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. దాన్ని తీసేస్తూ, దాన్ని మోడిఫై చేస్తూ రోడ్లు, మైనింగ్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎనర్జీ ప్రాజెక్ట్స్ వేయడానికి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, వేసుకుంటూ పోవచ్చు అని చెప్పేసి మార్చారు. అది జూబ్లీ హిల్స్లో చేయగలరా? అది బంజారా హిల్స్లో చేయగలరా? అది బంజారా హిల్స్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, సైబర్ టవర్స్ అవన్నీ కట్టారు. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఇప్పుడు సైబర్ టవర్స్ అని పగలగొట్టవచ్చు పర్మిషన్ లేకుండా అని చట్టం చేయగలరా? చేయలేరు. ట్రైబల్స్కి ఎందుకు చేశారు? ట్రైబల్స్కి చేశారు. రోడ్డు, మైనింగ్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సరే, ఇప్పుడు ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. రోడ్డు మీద నిలబడి నడుచుకుంటూ వచ్చి నరేంద్ర మోడీ గారు 1000 కోట్లు ఇచ్చి రోడ్డు వేశారు. ట్రైబల్కి ఉపయోగపడింది కరెక్ట్. బట్ చాలా ప్రాజెక్టులు రన్ బై కార్పొరేట్స్, దానివల్ల ట్రైబల్స్ ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఈ చట్టంలో చేర్చారేమని, వాళ్ళ పర్మిషన్ అవసరం లేదని. మరి అప్పుడు దాన్ని వ్యతిరేకించారా? ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకించిందా? ట్రైబల్ రైట్స్కి సంబంధించి వ్యతిరేకించలేదు కదా. అదే సో అది రోడ్డుకి క్రెడిట్ మొత్తం మోడీ గారికి వేశారు. మరి మోడీ గారు తీసుకున్న యాంటీ ట్రైబల్ లాస్ గురించి కూడా మీరు ప్రస్తావించాలి కదా. అదేనది గ్రామ సభ కన్సెంట్ అవసరం లేదు, ఫారెస్ట్ రైట్స్ కానీ ఒక డైల్యూషన్ చేశారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గతంలో గ్రామ సభ పెట్టి గ్రామ సభ అప్రూవల్ చేస్తేనే మీరు ప్రాజెక్ట్స్ పెట్టాలి అని అంటే, దాన్ని ఇన్ ప్రిన్సిపల్ ఫారెస్ట్ క్లియరెన్స్ బిఫోర్ ట్రైబల్ కన్సెంట్ వేసేసారు. ఫారెస్ట్ క్లియరెన్స్ కెన్ బి గివెన్ బిఫోర్ ఫారెస్ట్ ట్రైబల్ కన్సెంట్ అని ఒక లైన్ రాశారు ఆ యొక్క బిల్లులో. అంటే అర్థం ఏంటి? ఈ గతంలో ఏమైనా, అదే చెప్పాను, గతంలో ఏమైనా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి జనాలు వాళ్ళు గ్రామసభ పెట్టి ఒప్పుకోవాలి దాన్ని ఏ పని చేయాలన్నా. ఎందుకంటే అది రిమోట్ ట్రైబల్ గ్రూప్స్ అవి. అవసరం లేదు, వాళ్ళ కన్సెంట్ అవసరం లేదు, వేసుకుంటే బాగుండి అని చెప్పి వేశారు. అది ఓకే. అదే చెప్తున్నాను, సైబర్ టవర్స్ నుంచి డెవలప్మెంట్ పేరుతోటి సైబర్ టవర్స్ని కూల్చగలరా? డెవలప్మెంట్ పేరుతోటి ఉస్మాన్ యూనివర్సిటీని కూల్చగలరా? సైబర్ టవర్స్ పేరుతోటి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీని కూల్చగలరా? డెవలప్మెంట్ పేరుతోటి అక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ బిల్డింగ్స్ని కూల్చగలరా? కూల్చలేరు కదా. దానికి చట్టం అడ్డం వచ్చింది, లా ఉండిద్ది.
ఇక్కడ వేయాలంటే మీరు అక్కడ లోకల్ ఇప్పుడు సరే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ల్యాండ్ ఏమైనా చేయాలంటే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ల్యాండ్ మీకు ఇవ్వడానికి. ఎందుకంటే అది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసారు ఆంధ్ర యూనివర్సిటీకి. ఇన్ని సమస్యలు ఉంటాయి లీగల్గా గవర్నమెంట్ ప్రాజెక్టు కూడా. బట్ ట్రైబల్స్కి ఎందుకు ఎలాంటిది అవసరం లేదు, వేసుకుంటూ పోండి తొక్కుకుంటూ పోండి, ట్రైబల్స్ అనే కదా. దాని గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ గవర్నమెంటే కదా మాట్లాడలేదు. అదే అటెంప్టెడ్ చేంజెస్ టు ది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. దాంట్లో ఏమేమి పెట్టారో తెలుసా, ఈ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అని ఒక ప్రపోజ్ చేశారు బిల్లు. అంటే ప్రపోజ్ చేశారు, పెట్టలేదు కానీ ప్రపోజ్డ్. కొద్దిగా గొడవ చేసేసరికి వెనక్కి తగ్గారు. ఇది వాళ్ళు ప్రపోజ్ చేసిన బిల్ ఏంటంటే ఫారెస్ట్ అఫీషియల్స్ అనేవాళ్ళు స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు. ఫారెస్ట్ అఫీషియల్స్ అంటే సెర్చ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు సీజర్ చేయొచ్చు. ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ ఫుల్ రైట్ ఇచ్చారు, నువ్వు పోవచ్చు, వాడి ఇళ్లలో దూరవచ్చు, ట్రైబల్ ఇళ్లలో దూరి నువ్వు ఇంక సెర్చ్ ఆర్డర్ కూడా అవసరం లేదు, వాళ్ళ ఇళ్లలో దూరి మొత్తం ఎతకొచ్చు. సెర్చ్ ఆర్డర్, ఇది స్వీపింగ్ ఆర్డర్స్ అంటారు, స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్స్కి. ఓకే, అదే నేను మళ్ళీ సేమ్ అడుగుతున్నా, రిచ్ పీపుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లలోకి వెళ్ళి ఇలా చేయగలరా? స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో చేయడానికి. వాళ్ళ గేట్ దగ్గర నుంచి రావాలంటే నువ్వు వారంటీ చూపించాలి, సెర్చ్ ఆర్డర్ చూపించాలి, కోర్ట్ ఆర్డర్ చూపించాలి, అప్పుడే నువ్వు ఇళ్లలోకి రాగలవు. ట్రైబల్స్కి అవేమీ అవసరం లేదు, లోపలికి వెళ్ళిపోవచ్చు, దూరేయచ్చు, మొత్తం గిన్నెలు పడగొట్టేసి సెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు ఇలాంటి బిల్లు పెడతానికి ప్రయత్నం జరిగింది. పెడితే కొద్దిగా గొడవ చేశారని చెప్పి కొద్దిగా వెనక్కి తగ్గారు దాన్ని. ఓకే, ఎవరు గొడవ చేసింది? వీళ్ళు కాదు కదా, అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తే మన ఆ పిచ్చోళ్ళు ఉన్నారు, ఇండియా బ్లాక్ వాళ్ళు పిచ్చోళ్ళకి ఇవన్నీ అడ్డుకుంటారు. వాళ్ళు చేతనైన వరకు వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళు చేత కాకపోతే ఇంక వాళ్ళు వేసుకుంటూ పోయారు, కొన్ని చేసుకుంటూ పోయారు, కొన్ని అడ్డుకోగలిగారు వాళ్ళు. ఓకే, ల్యాండ్ ఎక్విజిషన్ చేంజెస్. ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇదొక బిల్ పెట్టారు, రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ఒక ఇది పెట్టారు. అక్కడ కొన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ఇండస్ట్రీకి చాలా ఫాస్ట్గా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తగ్గిస్తూ గతంలో కన్సెంట్ రిక్వైర్మెంట్స్ వీకెండ్ చేస్తూ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్కి దానికి గొడవ చేశారు ట్రైబల్ గ్రూపులు మొత్తం. ఎందుకు, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అని అంటే అక్కడ నువ్వు అసెస్మెంట్ చేయాలి ఫస్ట్. అక్కడ ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే పక్కన ట్రైబల్ గ్రూప్స్, నేను అదే గతంలో చాలాసార్లు చెప్పాను, ఫారెస్ట్ అనేది వ్యాస్ట్ ఏరియా, ఫారెస్ట్ అనేది చాలా పెద్ద ఏరియా. ఆ పెద్ద ఏరియాలో ఎక్కడో మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి వీళ్ళు ప్రాజెక్టులు పెట్టుకోవటం అంటే ఎక్కడ అడవిలోకి వెళ్ళి ప్రాజెక్టులు పెట్టుకోరు. వీళ్ళు ఏం చేస్తారు, పాపం ఈ ట్రైబల్స్ ఉంటారు, ఈ ట్రైబల్స్ వాళ్ళు ఏదో ఒక చిన్న అసలు ప్రపంచానికి సంబంధం లేని ఒక గ్రూప్ ఉండేది, ట్రైబల్ గ్రూప్. వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు, చెట్లన్నీ కొట్టేస్తారు, రోడ్లు చేస్తారు, వాళ్ళు రోజు నడుస్తూ ఉంటారు కదా, ఆ నడవటానికి రోడ్లు తయారు చేసుకుంటారు. మొత్తం తయారు చేసిన తర్వాత ఈ కార్పొరేట్ నాయాలు వెళ్తారు అక్కడికి. కార్పొరేట్ వెళ్ళి మీరు పక్కకి వెళ్ళండి, మేము ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకోవాలంటే ఏమంటే మేము మొత్తం చెట్లు ఇవన్నీ కూడా కొట్టేసాం కదా, రోడ్లు చేసాం కదా, మేము పక్కకి వెళ్ళి మళ్ళీ వేరే ఫారెస్ట్ ఏరియాలో అక్కడ మేము రోడ్లు చేసుకోవాలి, మళ్ళీ చెట్లు కొట్టుకోవాలి, మీరే కొట్టుకోవచ్చు కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పేదవాళ్ళం, మేము గొడ్డలతో నరకాలి చెట్లని, మీరైతే పెద్ద పెద్ద మెషిన్లు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు రోడ్లు వేయగలరు, మీరే పక్కకి వెళ్ళి చేసుకోవచ్చా? లేదు, మీ దగ్గరే చేస్తామని చెప్పి ట్రైబల్ ఏరియాస్లో చేస్తారు వాళ్ళందరినీ బయటికి పంపించేసి. ఎందుకు, ఈజీ ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళు అప్పటికి రోడ్లు వేసి ఉంటారు, సదరం చేసి ఉంటారు, అక్కడ వాటర్ ఇవన్నీ చూసుకుని కదా ట్రైబల్స్ నివసిస్తారు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ దొరుకుతాయి, అందుకని ట్రైబల్స్ నొట్టేస్తారు బయటికి. మరి ఇది ఎంత జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ జగన్ గారు మాట్లాడారా? నువ్వు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడారా? పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పెట్టిన బిల్లులకి ఈ బిల్లులని మాట్లాడారా? ఓకే, నేను అందుకే అనేదంటే ఒకరు ఇండియా బ్లాక్ వైపు ఉంటే మాట్లాడేవాళ్ళు, ఒకరు ఇండియా బ్లాక్ వైపు ఉంటే ఫస్ట్ యాక్ట్ని అర్థం చేసుకోవాలి. ట్రైబల్స్ ఎందుకు గొడవ చేస్తున్నారు,
ట్రైబల్స్ ఇంపార్టెంటా మనకి, లేదంటే పొలిటికల్ పార్టీలు ఎలియన్స్ ఇంపార్టెంటా, అవన్నీ చూసుకొని ఎవరో ఒకరు ఉండాలండి. ఇప్పుడు నేను ఎందుకు ప్రతిసారి ఇండియా బ్లాక్ అంటే ఒకరు ఉండాలండి. ఆ ప్రతిపక్షం అనేది ఏదైనా డెమోక్రటిక్ సొసైటీ అండి, సిస్టమ్ అండి ఇది. డెమోక్రటిక్ సిస్టంలో ఒక ప్రతిపక్షం వైపు ఉండాలి, లేదంటే ఇవన్నీ జరుగుతాయి పాపం ట్రైబల్స్కి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ డైల్యూట్ చేసినప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని డైల్యూట్ చేసినప్పుడు మైనింగ్ ఇప్పుడు మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ట్రైబల్ ఏరియాస్లో, గొడవ చేస్తున్నారంతా. కోల్ మైనింగు, బాక్సైట్ మైనింగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం అదే నేను ఇప్పుడు చెప్పాను కదా. కరెక్ట్గా వెళ్ళి అక్కడే పెడతారు, ట్రైబల్స్ నివసించే దగ్గరే పెడతారు, పక్కకి వెళ్ళి వేసుకోరు, అక్కడే పెడతారు. ఇప్పుడు పాడేరు, అరకు వ్యాలీ, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇక్కడ కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఏరియాస్ ఉన్నాయి, బాక్సైట్ మైనింగ్ ప్రపోజల్స్ ఉన్నాయి. అక్కడ ట్రైబల్స్ గొడవ చేశారు. ఇది ఈ పాడేరు గురించే మాట్లాడుతున్నా. ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయితే విలేజ్ని మీరు తీసేస్తారు, అక్కడి నుంచి ట్రైబల్ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చిందని అప్పుడు గొడవ చేశారు. అక్కడ పోడు ల్యాండ్స్ అని కొన్ని ఉన్నాయి అక్కడ ఫారెస్ట్ ఏరియాలో, పోడు ల్యాండ్స్ అంటారు వాటిని. దానికోసం వాళ్ళు కొట్లాడుతున్నారు పాపం ట్రైబల్స్ వాళ్ళు అక్కడ. ఇదంతా కూడా ఏంటంటే నరేంద్ర మోడీ గారిని గ్లోరిఫై చేస్తే ఎన్డీఏకి ఓట్లు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని గ్లోరిఫై చేసినా ఓట్లు వస్తాయని ఆయన మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కాదు. పవన్ కళ్యాణ్ గారి మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు పొగట్టడం కాదు, మోడీ గారిని పొగిడి ఒక బలమైన శక్తిగా ఎదిగి చంద్రబాబు నాయుడు నుంచి విడిపోతాడు ఏదో ఒక రోజు, బీజేపీతో కలిసి టీడీపీని బయటకు నెట్టేస్తాడు. ఇది అల్టిమేట్ ఎయిమ్. అది ఇంకా ఆయన జీవితాంతం చంద్రబాబు నాయుడుతో ఉంటారు, పొరపాటు అది. ఓకే, బేసికల్లీ స్టార్టెడ్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్స్ నాట్ ఎన్జిఓ, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ. ఏదో ఒకరోజు ఇండిపెండెంట్గా ఉండాలి జనసేన. దాన్ని చేయాలంటే బీజేపీతో ఎలియన్స్లోకి వెళ్ళి టీడీపీని నెట్టాలి కాబట్టి ఒక పెద్ద పారాగ్రాఫ్ రాశాడు. లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ అని రాశాడు, తప్పదు, ప్రోటోకాల్ కాబట్టి రాశాడు. లేదంటే మొత్తం నరేంద్ర మోడీ గారు రోడ్లు వేశారు, చంద్రబాబు నాయుడు ఏం లేదని చెప్పుండేవాడు. ఓకే అని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు సరే, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ, దట్స్ వాట్ పొలిటికల్ పార్టీ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. సో మీ పొలిటికల్ స్ట్రాటజీ పేరుతోటి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. నేను అదే కొన్ని పార్టీలు ఏమైనా మైనారిటీకి అండగా ఉండాల్సిన పార్టీలు కూడా పోయి మోడీ గారికి మద్దతు ఇస్తున్నారంటే స్ట్రాటజీ ఉందన్న మీకు తెలియదు. 2014 నుంచి స్ట్రాటజీ ఏంటంటే, పార్టీలు పెట్టిన దగ్గర నుంచి స్ట్రాటజీ పేరుతోటి 15-16 సంవత్సరాలు ఫ్రూట్ రాని స్ట్రాటజీ ఏంటి? 15-20 ఇయర్స్ 2014 నుంచి రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి మొత్తం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తా ఆల్మోస్ట్ సెక్యులరిజం వాదాన్ని లేపేశారు. కేంద్రంలో ఆల్మోస్ట్ సెక్యులర్ రాష్ట్రం లేదు, సెక్యులర్ దేశాన్ని స్లోగా ఒక రిలీజియన్ బేస్డ్గా మార్చేశారు స్ట్రాటజిక్గా నరేంద్ర మోడీ గారు. అది వాళ్ళ విజన్, వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. దాంట్లో అది సీక్రెట్ ఏమో డైరెక్ట్గా చెప్తున్నారు. మా విజన్ ఇది, హిందూ రాష్ట్రంగా చేస్తాము, పక్కన బంగ్లాదేశ్ ఇస్లాం చేయంగా, పక్కన పాకిస్తాన్ ఇస్లాం చేయంగా, మేము ఎందుకు చేయకూడదని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ క్లారిటీ ఉన్నారు. బీజేపీ వాళ్ళు తప్పలేదు, వాళ్ళ క్లారిటీ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ ఆబ్జెక్టివ్ పబ్లిక్గా చెప్తున్నారు. వీళ్ళే సెక్యులర్ వాదం అని చెప్పుకునే వీళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చారు పోయి వెనక పక్క నుంచి. మీరు మద్దతు ఇచ్చినప్పుడు ఏదేమంటే స్ట్రాటజీ అంటున్నారు. ప్రజలకు నష్టం చేసే స్ట్రాటజీ ఏంటంటే, ప్రజలకు నష్టం చేసే స్ట్రాటజీ సరిపోని స్ట్రాటజీ అనేది ఒక 6 నెలలు 7 నెలలు 15 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తే స్ట్రాటజీ అని చెప్తారా? ఎంతమంది సెక్యులర్ దేశాన్ని కోరుకునేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళకి నాయకుడేడి? పక్కాగా నేను సెక్యులర్ ప్రజల వైపు నేను ఉండాలని, ఎవరినైనా ఎదిరిస్తాననే వాళ్ళు ఎక్కడున్నారు? అది నేను ఇప్పుడు ఈ జనసేన ఈయన ఎలియన్స్ని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఎలియన్స్ని పొగుడుతూ ఈయన పోస్ట్ పెట్టండి. ఓకే, రాశాడులే చంద్రబాబు నాయుడు గారి గురించి. లాస్ట్ చదివాను కదా మీకు ఇందాక, లాస్ట్ రాశాడు. ఓకే, సో అది బాటమ్ లైన్కి నేను చెప్పేదంటే, కొన్ని బిల్స్ ఇవన్నీ లేనప్పుడు అప్పుడు ఏం చేశారు అని అంటున్నా. సరే, నేను మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడాను, డివియేట్ అయిపోయి అసలు ఇప్పుడు వస్తాను యాక్చువల్ పోస్ట్లోకి. ఆయన చేసిన పోస్ట్ యొక్క సారాంశం ఇప్పుడు చెబుతాను. ఆయన ఏం పోస్ట్ చేశాడు చూడండి. సరే, ఒక 2 నిమిషాలు ముగిస్తా. మోడీ గవర్నమెంట్ రోడ్లు ట్రైబల్ విలేజ్లు కట్టాడని చెప్పి. యాక్చువల్గా మోడీ గవర్నమెంట్ ట్రైబల్ విలేజ్లు కట్టిందా?
2015-16 ప్రకారం ఫండింగ్ షేర్ 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. ఆ రోడ్లు వేయటంలో కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది కదా. సరే లేదు, ఒకవేళ 90-10 అనుకో, ట్రైబల్ ఏరియాస్లో ఒకవేళ 90-10 కరెక్ట్గా తెలీదు ఏ షేర్, ఒక 10% మన డబ్బులు కూడా వేశారు కదా. ఒకవేళ 90-10 అయితే 60-40 90-10 నాకు తెలీదు. ఆ రోడ్లకి సెంట్రల్ ఫండింగ్ స్కీమ్ ఏంటి అనేది. ప్రతి స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. ఏ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కొద్దిగా బడ్డెన్ వేసిద్ది ఎప్పుడైనా సరే. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అంతే ఉంటాయి. ఇది కూడా అంతే. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వేశారు కదా. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ ప్రిపేర్ చేసి, రోడ్లు వేసి, మన పంచాయతీ విలేజ్ని ఐడెంటిఫై చేసి, స్టేట్ గవర్నమెంట్ రోడ్లు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆ రోడ్లు వేసిన తర్వాత మెయింటైన్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ 8 వరకు వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు. తర్వాత మనం మెయింటైన్ చేయాలి, మన అధికారులు పనిచేయాలి, మన అధికారులు ప్లానింగ్ చేయాలి. మన బాధ్యత ఎంత ఉన్నప్పుడు స్టేట్ది. నరేంద్ర మోడీ గారు వల్ల ఒక రోడ్డు వేసామని క్రెడిట్ మొత్తం నరేంద్ర మోడీ గారికి ఇస్తే మన వ్యవస్థ, మన పడ్డ కష్టం, మన క్రెడిట్ ఇవ్వరా రాష్ట్రానికి? అది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు చేసిన పోస్ట్ పిఎంజిఎస్వై అనేది ఫస్ట్ మోడీ స్కీమ్ కాదు, 2000 నుంచి వస్తుంది. మోడీగా 2000 సంవత్సరంలో అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి వస్తుంది అది. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్కీమ్ యాక్చువల్గా ఈ యొక్క ట్రైబల్ గవర్నమెంట్లకి, ట్రైబల్ ఏరియాస్కి రోడ్లు వేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తాము, ట్రైబల్ ఏరియాస్ని కనెక్ట్ చేయండి అని చెప్పింది ఆయన వాజ్పేయి గారు. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ మోడిఫై చేసింది. ఇప్పుడు కొత్తగా మోడీ గారు తెచ్చిన స్కీమ్ ఏంటి అదేమన్నా కాదు కదా. ఓకే, 40% షేర్ అని. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్, యూటిలిటీ షిఫ్టింగ్, శాలరీస్ ఆఫ్ ఇంజనీర్స్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు కట్టింది? మన ఇంజనీర్ని వాడతారు. నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీర్లు పంపించాడా? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు పంపించాడు. ఆఫీసర్లు మొత్తం మనం కదా వాడింది. ఆయన వరకు ఫండ్ ఇచ్చాడు అంతే. స్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ని ఇగ్నోర్ చేసి మోడీ గారిని పొగడటం అనేది, అంత పెద్ద లైన్ రాసి ఎక్కడో లాస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు రాసి మొత్తం మోడీని పొగడటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, ట్రైబల్ అంటే చంద్రబాబు నాయుడు అని కాదు, ముఖ్యమంత్రిని. నా ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ బాగా, ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. అదే చెప్తున్నాను. వీళ్ళంతా కూడా మోబా బ్యాచ్. అదే మోబా బ్యాచ్ అంటే మోడీ గారి బ్యాచ్ వీళ్ళంతా. ఓకే, పిఎంజిఎస్వై స్టేట్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ రోడ్స్ అనేవి సెంట్రల్ ఇనిషియేటివ్. పిఎంజి స్టేట్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్, ఈ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఒక ప్రోగ్రామ్ అంటే చాలా ఉంటాయి. స్టేట్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. డిస్ట్రిక్ట్ పంచాయతీలు పనిచేస్తాయి అక్కడ. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేసేది. ఒక రోడ్డు వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు వర్క్ చేస్తారు దాని మీద. పొలిటికల్ క్రెడిట్ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీ మీరు చూడాలి. పొలిటికల్ క్రెడిట్ మొత్తం కూడా ఇదిగో నరేంద్ర మోడీ గారు వల్ల రోడ్డు వేశారని రోడ్డు మీద నిలబడి నడిచి అది పోస్ట్ చేసి నరేంద్ర మోడీ గారిని ప్లీజ్ చేయడానికి చేసిన పని పవన్ కళ్యాణ్ గారు. బట్ దాంట్లో చంద్రబాబు నాయుడు కష్టం అంతా, జగన్ కష్టం అంతా, అక్కడ లోకల్ ఉన్న అధికారుల కష్టం అంతా, మన ఇంజనీర్ల కష్టం అంతా ఏం లేదా మనకి. ఓకే, ఫండింగ్ పాలసీ ఇదంతా క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అదే నాకు తెలియదు. అక్కడ 60-40% లేకపోతే 90-10% షేర్ మీద వేసారో తెలియదు. బట్ ఏదో ఒకటి అయితే 100% స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండింగ్ పెట్టాల్సి వచ్చింది. సార్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ట్రైబల్ రోడ్స్ ఆర్ నాట్ బిల్ట్ ఓన్లీ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ జాయింట్ సెంటర్ స్టేట్ ఫండింగ్ చేస్తారు. దాన్ని 40-60 ఆర్ 90-10 సమ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం మెయింటైన్ చేయాల్సింది దాన్ని కట్టేటప్పుడు వ్యవస్థని, ఇంజనీర్లు మొత్తం మన ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంత పెద్ద కథనం రాసి నరేంద్ర మోడీ గారికి మొత్తం క్రెడిట్ ఇచ్చేసి స్టేట్ని అండర్మైన్ చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చదివింది ఇంకొకసారి చదివి ముగిస్తున్నాయి. ఇది ఆయన రాసింది. With the continued support of the government of India under the leadership of Honorable Prime Minister Narendra Modi ji, our state has been able to take up large-scale connectivity works in tribal regions. Though PM Janman and other central schemes, 1,069 kilometers of roads are being developed to connect 655 inhabitations with an investment of about 1,005 crore. I am happy and proud that I am part of NDA alliance. We are able to work together to bring meaningful development to the most of the state. This is collaborative effort
of the center and state has been made it able to connect many previously unconnected habitations and bring our tribal communities closer. My sincere gratitude to Honorable Prime Minister Narendra Modi ji for his unwavering commitment to tribal welfare. And last తిట్టుకుంటాడని Honorable Chief Minister Nara Chandrababu Naidu garu for his vision and leadership అని చెప్పి లాస్ట్ రాశాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. అది మ్యాటరు. అంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫెండ్ చేయటం కాదు, ఇక్కడ ముఖ్యమంత్రిని డిఫెండ్ చేస్తానా, క్రెడిట్ మొత్తం మోడీ గారికి ఇవ్వకూడదు, మరి లోకల్ వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు అండర్మైన్ చేయకూడదు. అది జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్కీమ్కి యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ది స్టేట్, దెన్ సెంట్రల్ గవర్నమెంట్. డబ్బులు అక్కడి నుంచి పోలవరం డబ్బులు వాళ్ళు కడుతున్నారు, మనం కట్టినట్టే సెంట్రల్ గవర్నమెంట్ కట్టినట్ట. అమరావతికి డబ్బులు ఇస్తా ఉన్నారు, మనం కట్టినట్ట వాళ్ళు కట్టినట్ట. క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి వేస్తారా, మనకి వేయరా? అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.